నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ మరో యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిండు. ఆయన ఆత్మ బలిదానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నిన్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక చూస్తూ అంటే టీవీలో వీక్షిస్తూ మొత్తం నిన్న డే మొత్తం వాళ్ళ తల్లిదండ్రులతో ప్లస్ మరియు చుట్టుపక్కల వారితో చర్చించినట్టు మనకు ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈసారి కూడా శ్రీకృష్ణ కమిటీ మన తెలంగాణ వాదుల్ని మళ్ళీ మోసం చేసిందని చెప్పి ఆయన తీవ్ర మనస్తాపానికి చెందినట్టు ఇక్కడ స్థానికులు మనతో అంటున్నారు. అయితే ఈ మనస్తాపం చెందిన తర్వాత రాత్రి కూడా ఆయన టీవీ ముందు కూర్చొని అక్కడ శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచనలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు ఇప్పుడు వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు బండి సురేష్ అనే ఇప్పుడు ఈ యువకుడు 22 సంవత్సరాల యువకుడు రాత్రి మొత్తం టీవీ వీక్షించిన తర్వాత అయితే అతని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు సూసైడ్ నోట్ లో కూడా రాసిన జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ రావాలి అని చెప్పి అటు స్పష్టంగా సూసైడ్ నోట్ లో కూడా రాసి అక్కడ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ బండి శ్రీనివాస్ ఆత్మహత్యతో విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పీడిఎస్ ఏబీపీ మరియు అన్ని విద్యా సంఘాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే ఎండల లక్ష్మణ్ కూడా ఇక్కడికి ఇప్పుడు వస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే ఓకే థ్యాంక్ యూ దివాకర్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.